దేవుని సంతోష పెడితే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం, మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమడిగినాను అది ఆయన వలన మనకు దొరుకును. అర్థమైందా? దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమైన వారలారా, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మనం ఆయనకి ఇష్టముగా మనం జీవించినట్లయితే దేవుడు మనకేం చేస్తాడట, మనం ఏమడిగినా కూడా సహాయం చేస్తాడు. మన ప్రార్థనలన్నీ కూడా ఆమేన్ ఆమేన్ అని చెప్పబడుతుంది. కనుక దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి, దేవునికి ఇష్టమైన వారంగా మనం జీవించాలి. కనుక మనం ఏమడిగినా కూడా దేవుడు ఆమేన్ అని చెప్పాలి, జరిగించాలి అంటే మనం ఆయనకి ఎలాగుండాలి? ఇష్టంగా ఉండాలి. ఆయన చాలా ఇష్టంగా ఉండాలి. 24 గంటలు నా ప్రార్థన ఒకటే, ప్రభువా నీకు ఇష్టంగా ఉండాలి, నీవు నన్ను చూచి ఒక చిరునవ్వు నవ్వాలి, మంచిగా చేశావు బిడ్డా, నువ్వు మంచిగా చేస్తావని చెప్పాలి అని నేను కోరుకుంటూ ఉంటాను. దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమైన వారలారా, దేవుడు మన ప్రార్థనకు జవాబును ఇచ్చేవాడుగా ఉన్నాడు.